అందరం ఒకసారి హల్లెలూయా చెబుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రూతు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం దేవుని మాటగా మనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి అయ్యా, చదవండి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అమ్మా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలమ్మా, గాడ్ బ్లెస్ యు తల్లి. ఈ రాత్రి ప్రభు సన్నిధికి కూడి చేరి వచ్చినటువంటి ప్రియ దైవ జనమా, నా ఖర్చంత ప్రియులారా, ఈ కాసరబాద గ్రామ ప్రజలారా, సంఘస్థులారా, ఈ రాత్రి జాగ్రత్తగా మనము కొన్ని మాటలు ఆలకిస్తూ మనము జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు నామములు మనం చేస్తున్నాం. ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? యేసు క్రీస్తు వారికి సాదృశ్యమైన బోయాజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నేను ఎరుగుదును, నువ్వు దేని నిమిత్తమై వచ్చావో నేను ఎరిగి ఉన్నాను. నీవు రావలసిన చోటికే వచ్చావు, నీవు రావలసినటువంటి వ్యక్తి దగ్గరికే వచ్చావు. నిన్ను తీసుకురావలసిన ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు సరైనటువంటి స్థలములకు ప్రభు నడిపించాడు. చేతులెత్తి చెబుదాం. మన దేవుడు మనల్ని నడిపించే ప్రతి స్థలము ఆయనకు మహిమకరమైనటువంటి స్థలమై ఉంటది. చేతులెత్తి చెబుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని మాట్లాడుతున్నాడు దైవజనమా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు ఈ రాత్రి నీవు నేను ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకి వచ్చాం, ఆయన సన్నిధిలోనికి. హల్లెలూయా. ఎవరి సన్నిధిలో మనం ఉన్నామంటే ఆకాశానికి భూమికి సూర్యచంద్ర నక్షత్రములకు సృష్టికర్త అయినటువంటి దేవుని స్వాధీనమందు ఉంచబడిన మనం ఈ స్థలములకు రావటం మనకు సురక్షితం. స్తోత్రం కలుగును గాక. నువ్వు పని దగ్గరికి వెళితే, పని చేసే స్థలాల్లోనికి వెళితే నీ కుటుంబానికి క్షేమము కావచ్చు. నువ్వు పని చేసేటువంటి స్థలాల్లోనికి నువ్వు వెళ్ళొస్తే నీ పొట్ట తిప్పల కొరకైనటువంటి నీ కుటుంబము పోషించబడుతుంది అన్న వాస్తవం నిజమే కావచ్చు. అక్కడ నీకు క్షేమము కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఆయనను ఆధారము చేసుకొని, నీవు ఆయనపై మనసు పెట్టుకొని నీవు రానున్న స్థలమునకు రాగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. చేతులెత్తి చెబుదాం. హల్లెలూయా. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా, ఎందుకు ఇక్కడికి వచ్చారని నేను అడిగితే ఏం చెప్తారండి మీరు? అక్క పేరేనా? మీరమ్మ గారు. మరి అక్క పిలిచిందని వచ్చారా? ఆడవాళ్ళు అక్కలు మేరక్క పిలిచిందని వచ్చారా? లేకపోతే అన్నలు ఉన్నారు వెనక, లేకపోతే గిద్యోనన్న పిలిచాడని వచ్చారా? మేరక్క పిలిచిందనో, గిద్యోనన్న పిలిచాడనో, లేకపోతే వాళ్ళ అబ్బాయి కబురు పెట్టారనో రావటం కాదు. నువ్వు రావలసిన స్థలానికి నువ్వు రావలసినటువంటి స్థలములోనికి వచ్చావు. అందుచేత నా దేవుని బలిష్టమైన రెక్కల క్రింద నా దేవుడి నిన్ను కాపాడుతూ ఆయన సురక్షితముగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో పిలిస్తే రావటం అది పిలుపు కాదండి, లేకపోతే ఏదో వచ్చిపోవటం కాదండి. చాలా మంది చూడండి, నాకు తెలిసి కుటుంబ సభ్యులు చాలా మందికి కబురు పెట్టే ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ రాలా.
దేవుని చిత్తములో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ స్థలమునకు రాగలిగారు, తీసుకొని రాగలిగాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవైనా నేనైనా ఈ రాత్రి ఈ స్థలానికి రానున్న ఉద్దేశం ఏంటంటే, మనకి ఎక్కడా సురక్షితమైన స్థలము దొరకలా. ఆయన సన్నిధి అనబడినటువంటి చోట సురక్షితము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.